ఐపీఎల్‌లో ఎన్నడూ లేని విధంగా చాలా ట్రేడ్స్ జరిగాయి. ఆ ట్రేడ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సంజు శాంసన్ సీఎస్కేలోకి 18 క్రోర్స్‌కి ట్రేడ్ అయ్యాడు. జడేజా ఆర్ఆర్‌లోకి జస్ట్ 14 క్రోర్స్‌కి అండ్ శామ్ కరణ్ 2.4 క్రోర్స్‌కి ఆర్ఆర్‌లోకి ట్రేడ్ అయ్యారు. ఈ ట్రేడ్ గురించి ముందు నుండే న్యూస్ వస్తుంది. ఈ రోజు 100% కన్ఫర్మ్ అయింది. 2 టీమ్స్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. నితీష్ రాణా ఆర్ఆర్ నుంచి డీసీలోకి ట్రేడ్ అయ్యాడు. తన ప్రైస్ చూస్తే 4.2 క్రోర్స్‌కి ట్రేడ్ అయ్యాడు. ఎంఐ టీం నుండి అర్జున్ టెండూల్కర్ ఎల్ఎస్సీకి ట్రేడ్ అయ్యాడు. అది కూడా 30 lakhs బేస్ ప్రైస్ కి. డీసీ టీం నుండి డోనోవాన్ ఫెరేరా ఆర్ఆర్ టీం కి ట్రేడ్ అయ్యాడు. ఇంతకు ముందు తన ప్రైస్ చూస్తే 75 lakhs గా ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ టీం తన శాలరీని 1 crore కి పెంచింది. మొహమ్మద్ షమి ఎస్ఆర్హెచ్ నుండి ఎల్ఎస్సీలోకి ట్రేడ్ అయ్యాడు. అది కూడా 10 crores కి. ఇదైతే ఎస్ఆర్హెచ్ నుండి పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. తనని ఆప్షన్ లోకి రిలీజ్ చేసిన 10.7 crores పర్స్ ఉండేది. తను రీసెంట్ గా డొమెస్టిక్ మ్యాచెస్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అందుకే లక్నో టీం తనని తీసుకుంది. ముంబై ఇండియన్స్ టీం ఆప్షన్ కి ముందు చాలా ట్రేడ్ చేసింది. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే జీటీ టీం నుండి షర్ఫెన్ రూదర్ఫోర్డ్ ఎంఐ టీం లోకి ట్రేడ్ అయ్యాడు. తన ప్రైస్ చూస్తే కేవలం 2.6 crores గా ఉంది. తను ఇంతకు ముందు ఎంఐ టీం నుండి ట్రోఫీ విన్ అయ్యాడు. ఇది తనకైతే హోమ్ కమింగ్ అనే చెప్పాలి. ఎల్ఐసి టీం నుండి షాదుల్ ఠాకూర్ ని ఎంఐ టీం ట్రేడ్ చేసింది. తన ప్రైస్ చూస్తే 2 crores గా ఉంది. షాదుల్ ఠాకూర్ తన డొమెస్టిక్ మ్యాచెస్ అన్ని ముంబై టీం తరపునే ఆడతాడు. సో తనని తీసుకోవడం ఎంఐ టీం కి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మయాంక్ మార్కండే కేకేఆర్ టీం నుండి ఎంఐ టీంలోకి ట్రేడ్ అయ్యాడు. తన ప్రైస్ చూస్తే 30 lakhs గా ఉంది. ఇంతకు ముందు తన రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. తనకి కూడా ఇది హోమ్ కమింగ్ అని చెప్పాలి. మరి ఈ ట్రేడ్స్ లో ఏది బెస్ట్ ట్రేడో కామెంట్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ టీం షమిని ట్రేడ్ చేయడం కరెక్టో కాదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ దూతా కుమార్ వర్మ. యూట్యూబ్ ప్రతి యూజర్కి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టు.